పరిశుద్ధులు మన లక్ష్యమైన కూడి వచ్చిన మీ అందరికీ వందనం తెలియజేస్తున్నానండి. ఏదైనా మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకున్నాం. యెహోవాను నమ్ముకొనుడి అనే మాట. బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి అన్నాడు. పోయిన ఆదివారం రోజున మనం ఎలాంటి బలులు అర్పించాలి అనేది ఒక ఉన్నతమైన వర్తమానం ప్రభు ఇచ్చారు. ఇప్పుడు అదే వచనంలో నుంచి యెహోవాను నమ్ముకొనుడి అనే ఒక పదాన్ని ప్రభు మనతో మాట్లాడటానికి నన్ను సిద్ధపరిచారు. జాగ్రత్తగా కొన్ని మాటలు 8 అయింది, ఒక అరగంట ఎక్కువసేపు కలిగితే 4వ అధ్యాయం 5వ వచనం కీర్తన. యెహోవాను నమ్ముకున్నాడు. ఏమంటే చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన తండ్రి, అల్పుడునైనాను నిష్ప్రయోజకునైనాను మీ సెలవు చాటును మరుగుపరిచి మీరే ప్రత్యక్షమై నాతో మాట్లాడమని ప్రతి ఆటంకాలను తొలగించి ఇచ్చిన పవర్ను బట్టి మీకు స్తోత్రాలు, తోడుకొచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు త్వరపడి వచ్చినట్టుగా సహాయం చేయమని మీరే మాతో మాట్లాడి ప్రతి మాట జీవంతో పొదిగి ఆత్మీయ జీవితాలకి మేలుకరమైన ఉన్నతమైన ఉపదేశాన్ని అనుగ్రహించిన కొంతమంది యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకను పొంది ఉన్నాం తండ్రి. పిల్లలు మనం చదువుకున్న వాక్య భాగంలో యెహోవాను నమ్ముకునుడి అన్నాడు. ఇప్పుడు దేవుని మనం నమ్ముకోవాలి. ఎలా నమ్ముకోవాలి అనేది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఎప్పుడు నమ్ముకోవాలి, ఏ సందర్భంలో నమ్ముకోవాలి అనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మొదటిగా అబ్రహామును మనం చూడాలి. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను అన్నాడు. అండి ఇప్పుడు నా వైపు చూడండి. అబ్రహాము యెహోవాను నమ్మెను అండి. దేవుని నమ్మడం అంతా ఆశామాష ఏం కాదు. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం నమ్మాలి అంటే దానికి సాక్ష్యం ఉండాలి, ఆధారం ఉండాలి అండి. అతడు నమ్మకస్తుడని కనీసం ఒక 4-3 మనకి చెప్పు ఉండాలి. అతనికి ఒక సమాజంలో ఒక పేరు, సాక్ష్యం, మంచి సాక్ష్యం ఉంటే అతడిని మనం నమ్ముతాం. ఎవరిని పడతాను నమ్ముతాం పెట్టండి, నమ్మం కదా. సాధారణంగా లోకంలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది, నమ్మడం. ఎవరు చెప్పినా అవతరుడు అంత అమాయకంగా నమ్మే పరిస్థితి ఏం కాదు. అబ్రహాం పరిస్థితి ఏంటంటే బొమ్మలో నమ్ముకుంటా జీవితాన్ని జీవిస్తున్నాడు. తన నాన్నగారు ఆయన అండి మట్టిని తెచ్చి దాన్ని అచ్చుల్లో పోసి దాన్ని బొమ్మల కింద తయారు చేసి కాల్చి దాన్ని రంగులు వేద్ది దాన్ని నెత్తి మీద పెట్టుకుని బొమ్మలో అని అమ్ముతా ఉంటే ఎవరన్నా కావాలని కొనుక్కుంటే అది జీవనోపాధి అలా నడుస్తూ ఉంది వ్యవహారం. అప్పుడు దేవుడు పిలిచాడు అబ్రహాం అని. పిలిస్తే ఎవరు పిలిచారని చూస్తే ఎవరు కనపడతారు. మరలా పిలిచాడు దేవుడు. పిలిస్తే ఎవరో పిలిచిన ఎవరు కనపడతలేదు, ఎక్కడ పిలుస్తున్నారని చెప్పేసి ఆశ్చర్యపోతున్నాడు. ఇప్పుడు ఆకాశంలో నుంచి స్వరాన్ని గమనించి బయటకు వచ్చి చూస్తే ఆకాశం నుంచి వినపడుతుంది స్వరం. ఎవరమయ్యా నువ్వు నా పేరు పెట్టి పిలుస్తున్నావు అంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, నీవు గనక నేను చూపించే దేశానికి వెళ్తానని తీర్మానం చేసుకుంటే, నీ తండ్రి ఇంటిని విడిచిపెడితే, నీ బంధువులు విడిచిపెడితే, నీ గ్రామాన్ని విడిచిపెడితే, నేను చూపించే దేశానికి నాపై నమ్మకంతో రాగలిగితే నిన్ను ఆశీర్వదిస్తాను, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేస్తాను అనే మాటలు వినపడుతుంటే అబ్రహాము ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అబ్రహాముకు దేవుడు ఏదన్నా ఒక అద్భుత కార్యం చేశాడా? చేయలే. పిలిచిన తర్వాత 25 ఏళ్ళకి చేశాడు ఒక అద్భుత కార్యం. అవును కదా? పిలిచిన వెంటనే ఒక అద్భుత కార్యం జరగల, ఒక ఆశ్చర్యకరం జరగల, ఒక సూచక్రియ జరగల. కేవలం ఒక మాట వినపడింది అంతే. మాట్లాడే దేవుడు కూడా ఉన్నాడా ఈ ప్రపంచంలో? నేను పుట్టినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను, దేవుళ్ళు బొమ్మలు మేమే తయారు చేసి అమ్ముతున్నాం, కానీ ఎవరో
మాట్లాడలేదు ఎప్పుడు, ఈయన మాట్లాడుతానంటే నిజమైన దేవుడు అని అంటాడు అని గుడ్డిగా నమ్మకంతో ఎంతగా నమ్మాడంటే ఇక ఆయన నమ్మకంలో 100కి 100% ఇంత అనుమానం కూడా లేకుండా నమ్మాడు. అలా నమ్మబట్టే తండ్రిని విడిచిపెట్టాడు, గ్రామాన్ని విడిచిపెట్టాడు, ఉన్నాయన్నీ కూడా తెగరమ్మేశాడు కానీ ఒట్టి చేతితో బయలుదేరిపోయాడు. పోనీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు దేవుడు, గూగుల్ మ్యాప్ ఏమైనా ఇచ్చాడా కానీ ఇప్పుడు మనకి ఎక్కడికైనా వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్ పెట్టండి అంటాం, ఫోన్లో పెడితే ఆ మ్యాప్ పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా. అయితే అడ్రస్ పూర్తిగా పంపించమంటాం, అడ్రస్ పట్టుకుని మొత్తం మీద 10 మంది 20 మందిని అడిగి వెళ్తాం. అడ్రస్ చెప్పాడు దేవుడు, అడ్రస్ చెప్పాలా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఊరు చెప్పాడా, ఊరు చెప్పాలా. నువ్వు దారి చెప్పాడా, దారి చెప్పాలా. నేను చూపించే దేశానికి అన్నాడు. ఆయన అన్నాడు కదా, మాట చెప్పాడు కదా, మాట్లాడే దేవుడు ఉన్నాడు, ఇప్పుడు కదా మాట్లాడతాడు కానీ నమ్మకంతో బయలుదేరిపోయింది. అతని నమ్మకాన్ని చూసిన దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడంట. దేవునికి స్తోత్రం కలిగింది. అబ్బా శబాష్ బిడ్డ, నీ నమ్మకానికి మెచ్చాను కుమారుడా అని అతనిని ఆ నమ్మకాన్ని బట్టి నీతిమంతుడిగా ఆయన దేవుడు చేశాడంట. ఎంతగా నమ్మాడంటే బిడ్డ పుట్టాక 12 సంవత్సరాలు వచ్చాక కుమారుడిని ప్రేమింతాడో లేకపోతే నా మాట వింటాడో అని దేవుడు ఒక పరీక్ష పెడదామని ఏమండి అనుకుని పిలిచి ఒక్కగానొక్క నీ కుమారుడిని నీవు ప్రేమించి నీ కుమారుడిని తీసుకొచ్చి మౌర్య పర్వతంలో ఒకదాన్ని బలిగా ఇచ్చేయండి తీసుకెళ్ళిపోయాడు. అంటే దేవుడి మీద ఎంత నమ్మకం అంటారా అండి. ఒకవేళ బలి అర్పణగా నేను నా కుమారుని చేసిన బూడిదలో నుంచి కూడా తిరిగి నాకు బిడ్డను బతికించగలిగిన శక్తి కలిగిన దేవుడు అనే ఒక అచంచలమైన విశ్వాసంతో కొండ కింద అండి 2 దాసులు ఉంటే ఆ దాసులతో చెప్పాడు, అయ్యా మీరు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు కొండ మీదకి వెళ్ళి యెహోవాకు బలి అర్పణ చేసి మళ్ళీ తిరిగి వస్తామని చెప్పాడు. ఏం చెప్పాడు, మళ్ళా తిరిగి వస్తామని చెప్తున్నాడు. ఆ విశ్వాసం నమ్మకానికి దేవుడు మురిసిపోయినానా, నువ్వు ఎంతగానో నమ్మెత్తిందని నేను ఇంకేం చేయగలనని ఒక పుట్టిల్ని ఏర్పాటు చేసేసాడు. కుమారుడు అడుగుతున్నాడు, డాడీ బలి అర్పణ అంటున్నావు, మరి కట్టెల దగ్గర పెట్టావు, నిప్పు దగ్గర పెట్టావు, మరి అన్ని జాగ్రత్తగా ఏర్పాట్లు చేసావు, మరి బలి అర్పణకి గొర్రెపోలేదని అడుగుతున్నాడు కొడుకు. 12 సంవత్సరాలకే మనకి అంత అవగాహన ఉంది బలి అర్పణ మీద. అప్పుడైనా నువ్వేరా బలి అర్పణ అన్నాడా, యెహోవా చూసుకున్నాను అన్నాడు. అంతే. అంటే దేవుడు ఏమన్నాడు, నేను ఇచ్చేస్తున్నాను ఏదోటి చేస్తాడులే అన్న నమ్మకం. అది ఏదోటి చేస్తాడు, ఆ టైంకి ఆ క్షణానికి ఏదైనా చేయగలిగిన సమర్థుడైన ఏదోటి చేస్తాడు అన్న ధైర్యం నమ్మకం ఆయనలో. అంత గొప్ప నమ్మకాన్ని దేవుడు చూసి శబాష్ కుమారుడని విశ్వాసులకు తండ్రిగా ఆయనను పెట్టేశాడు. ఆయనను బట్టే ప్రపంచాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన్ని బట్టే ఒక దేశాన్ని తయారు చేశాడు, ఇజ్రాయెల్ దేశాన్ని. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంది అండి. మనం వాడే సెల్ ఫోన్ అయినా, మనం వాడే అందులో చిప్ అయినా, మనం వాడే ఏ మెటీరియల్ అయినా, ఏ టెక్నాలజీ అయినా ఎవరు కనిపెడుతున్నారా, వాళ్ళు కనిపెడితే ప్రపంచమంతా అనుకుంటున్నారు. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా అబ్రహాము ద్వారా ఒక దేశాన్ని తయారు చేసి వాళ్ళ ద్వారా అన్ని ప్రపంచానికి కనిపెట్టలే చేస్తాడు ప్రభు. అవి అందరూ వాడుకుంటున్నారు. మెడికల్ ఫీల్డ్లో ఏది కనిపెట్టినా వాళ్ళే, ఏ ఒక అద్భుతం కనిపెట్టినా వాళ్ళే. ఇలా కూడా చేయొచ్చా అనిపిస్తుంది, మనకి అద్భుతంగా అనిపిస్తుంది. అలాంటి పనులన్నీ కూడా వాళ్ళకి ఆలోచనలు దేవుడు పెడతా ఉంటాడు కనిపెట్టేలాగా. అంతగా దేవుడు దీవించాడు అండి. అంతగా నమ్మాడు దేవుడిని అబ్రహాము. కానీ మనుషులుగా మనం సాధారణంగా మనకున్న బుద్ధి, మనకున్న తత్వం ఏంటంటే, చూడండి, యేసు ప్రభుతో పాటు తిరిగి 3.5 సంవత్సరాలు తిరిగి అండి. ఎవరు యేసు ప్రభుతో పాటే 3.5 సంవత్సరాలు తిరిగి ఎలా చూడండి, వైపు చూడండి. యేసు ప్రభు దగ్గర వాక్యం వినడానికి కొన్ని వేల మంది వచ్చేస్తే 5,000 మంది పురుషులు అన్నాడంటే స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఎక్కడైనా చర్చిలో ఒక 5,000 మంది స్త్రీలు ఉన్నారంటే పురుషులు 5,000 పురుషులు ఉన్నారంటే స్త్రీలు 3-4 రెట్లు ఎక్కువ ఉంటారు అన్నట్టు, అంతే కదా. ఇప్పుడు ఏ చర్చలో చూసినా ఒక 20 మంది 30 మంది స్త్రీలు ఉంటే 30 పురుషులు ఉంటారు, అంతే కదా. ఇది 10% ఎక్స్ట్రా ఉంటారు. 5,000 మంది పురుషులు ఉన్నారంటే మరి స్త్రీలు ఎంతమంది ఉన్నట్టు ఏమో రాయలేదు అక్కడ. ఒక అనుకుందాం, 10% వేసుకుంటే 50,000 మంది అనుకోండి. అంతమందికి భోజనం పెట్టండి వేరే అన్నాడు. చూసి
మేము ఎక్కడ తెచ్చి పెడతాం? 200 జనాలు ఉన్న రోడ్లు తెచ్చుకుని చాలా తక్కువ జనాలు ఉన్నారండి, ఎలా పెట్టమంటున్నాం? పంపించి అన్నారు శిష్యులు. మీ దగ్గర ఏమైనా ఉందా అన్నాడు. పొరవాడి దగ్గర ఏ రొట్టెలు ఉన్నాయి కానండి, 2 చేపలు ఉన్నాయి అంటే ఇలా పెట్టారన్న. పెట్టారని మోకాళ్ళు వేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే రొట్టెలు ఇలా మొక్కలు ఇరుతా ఉన్నాడు. ఆయన పట్టుకెళ్ళి పట్టుకెళ్తున్నారు, పెట్టుకోళ్ళు పెడుతున్నారు, పంతులు తీర్చి కూర్చోమన్నారు, తినేవాళ్ళు తింటున్నారు. 5,000 మంది మొక్కలు తినేసారు. అందరూ తినేసి తృప్తిగా బాబు సాల్ బాబు అని గవర్నమెంట్కి జాగ్రత్త ఇంటికి వెళ్ళిపోయి ఇలాంటి పరిస్థితి ఉంటే మిగిలిపోయిన మొక్కలను ఎత్తానంటే 12 గంపలు ఎత్తారండి. మళ్ళీ వాళ్ళ కలతాలు చూశారు. బాబు ఇలా కూడా చేయొచ్చా, ఎంత అద్భుతం చేస్తాడా యేసుప్రభు. చచ్చిపోయిన వాళ్ళు ఎదురకుండా లేపాడు. లాజరు బయటకు రాగానే వచ్చాడు, సమాధానం ఇచ్చింది. పాడి ముట్టగా చచ్చిపోయినట్టు తీసుకెళ్ళిపోతుంటాడు, లేచి కూర్చున్నాడు. ఆ అద్భుత కార్యాలు దెయ్యాలు వదిలిపోతున్నాయి అండ్ ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళ కలతాలు చూశారు. వాళ్ళ 3-4 సంవత్సరాలు చూసి యేసుప్రభు ముందే చెప్పాడు 3వ దినాన నేను లేస్తానని. వాళ్ళ మరి నమ్మలవుతాయి. మనకు ఉన్నటువంటి ఈ బుర్రకు ఉన్నటువంటి పరిధి ఏంటంటే భూమి మీద పుట్టిన కాడి నుంచి ఏదో కొంతకాలం బతుకుతాడేమో చచ్చిపోతాడు. చచ్చిపోతామే తెలుసుకున్నామంటే చచ్చిపోయి మళ్ళీ బతుకుతుంది తెలదు కదా, తెలుపుతుందా? అంతవరకు ఎవరు బతకలేదు, చరిత్ర లేదు, ఎప్పుడు ఏం లేదు. చచ్చిపోయి బతుకుతాం అంటాడేంటి అతను? యేసుప్రభు ఇలాగంటాడేంటి? చచ్చిపోయి బతుకుతారా? ఎలా చెప్తారేంటి అనుకుంటున్నారు, కానీ నాకు అర్థం అవుతలేదు, నమ్మలేకపోతున్నారు. చచ్చిపోయాడైనా ఆదివారం రోజున లేచాడు. ఫస్ట్ ఒక మహిళ, ఒక స్త్రీ చూసింది. సమాధానికి వెళ్ళిపోయి ఎత్తుకుంటుంటే దేవదత్త అమ్మ ఎందుకు ఎత్తుకుతున్నావు? ఆయన మృతులలో లేడు, ఆయన లేచి ఉన్నాడు అని దూత చెప్పి నీకంటే ముందుగా ఆయన గలిలయకి వెళ్తున్నానని చెప్పమన్నాడు. నువ్వు త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు చెప్పు, ఆయన ప్రభువు లేచాడు, నాకు కనపడ్డాడు, నాతో మాట్లాడాడు, దూత చెప్పాడు మీరు గలిలయకి నీకన్నా ముందుగా వెళ్తున్నానని చెప్పమన్నాడని చెప్పి ఈ బిడ్డ వెళ్ళి శిష్యులకు చెప్పింది. శిష్యులు నమ్మలవుతా? అరే మన సహోదరి మనతో పాటు ఉన్నటువంటి మరియ చూశానంటుంది, దేవదూత చెప్పాడంటుంది, గలిలయకి దేవుడు వెళ్తున్నాడన్నా అని అందే. అని ఆ మాట నమ్మలవుతా? బయట వాళ్ళు ఎవరో తెల్లనోళ్ళు చెప్తే నమ్మక్కర్లా. ఆ బిడ్డ వాళ్ళతో పాటు 3 సంవత్సరాలు తిరిగి పెట్టాయి కదా. ఏమండి పేతురు యోహాను ఇద్దరు కూడా పరిగెత్తిపోయారంట సమాజంలో చెప్పారు కూడా. అంటే నమ్మారనా నమ్మలేదనా అమ్మా? నమ్మలేదనా? గల్లీకి వెళ్తున్నాడు, గల్లీకి సిద్ధంగా ఉండమన్నాడు, వచ్చేస్తాను అంటే ఇప్పుడు ఇలా గల్లీలో వెళ్ళి ఉండాలి నమ్మితే. మరి వీళ్ళు పరిగెత్తికి ఎక్కడికి వెళ్తున్నారా? మరి చెప్పింది నిజమో కదో చూద్దాం, సమాధిలో లేకపోతుంది అదేది అని నమ్మని సత్యం కాక పరిగెత్తుకుంటే వెళ్ళిపోరంట. సమాధి దగ్గరికి దాకా వెళ్ళినా కూడా నమ్మల, లోపలికి వెళ్ళి చూసప్పుడు నమ్మారంట. ఎప్పుడు నమ్మారంట? లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళే కదా దగ్గర ఉన్నారు కదా. సమాధి చేసినప్పుడు లోపలికి తీసుకెళ్ళారు, గుడ్డ చుట్టారు, సుగంధ వేలు పూసారు, ఏ ప్లేస్లోనూ పెట్టారు కదా, అవన్నీ తెలుసు కదా. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉత్తు గుట్ట అలా చుట్టినట్టు ఉందంటే చక్కగా మడతట్టి మనిషి లేడు. నిజమైతే లేచి ఉంటాడని అప్పుడు నమ్మాడంట. అంటే మనం నమ్మాలంటే మనకి ఏం కావాలి? ఒకళ్ళు చెప్పిన సాక్ష్యం, ఆధారం ఏంటి బోలని ఉండాలా, లేకపోతే నమ్మం. మరి అబ్రాహాంకి సాక్ష్యం ఉందా? ఆధారం ఏం కనపడిందా? అసలు నిరీక్షణకి ఆధారం ఉందా? ఆయనకి ఎవడన్నా అంత ముందాడని చెప్పాడా? ఆయన దేవుడే బాబు, మాట్లాడతాడే బాబు అని నాకు ముందు తెలుసు, నీకు తెలదా అని ఎవడని చెప్పాడు అబ్రాహాంకి? ఎవడు చెప్పరా? ఫస్ట్ దేవుని స్వరం విన్నాడు ఏమండి, వెంటనే లోబడిపోయి నమ్మాడు. ఆ నమ్మకం అద్భుతమైన నమ్మకం ఇచ్చాడు. అలాగే అబ్రహాములా మనం నమ్ముకోవాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయంలో వచ్చిన మనం దేవుణ్ణి ఎలాగ నమ్మాలి? అబ్రహాము ఎంత బలంగా నమ్మాడు అంత బలంగా నమ్మాలి. మన జీవితం ఆత్మీయతల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి, ఎన్నో తలకాయ పోట్లు వస్తుంటాయి. ఈ తలకాయ పోట్లలో, ఈ డిస్టర్బెన్సెస్లో దేవుని మీద మనకి అపనమ్మకం కలిగించేలాగా అనిపించేస్తుంటుంది. ఆ పరిస్థితుల్లో మనం అబ్రహాము నమ్మాడు సరే దేవుణ్ణి అంతలాగా నమ్ముకోవాలా అని చెప్తున్నాడు. యోహాను సువార్త 28లో
లోపలికి పోయి నమ్మెను అని ఉంది. సమాధి బయట ఉండి కూడా నమ్మలేదంట. సమాధి లోపలికి పోయి వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూసి అప్పుడు నమ్మారు. అంటే తోమ కూడా ఏమన్నాడు? ఆ శిష్యుడు లోపలికి పోయి అప్పుడు నమ్మాడంట. అంటే సమాధి దగ్గరికి వచ్చాక కూడా మనవాడికి ఏం లేదు, నమ్మకం లేదు. ఏమండి ఇప్పుడు ఒక శిష్యురాలు ఏమండి ఒక సహోదరి చెప్తే ఈ శిష్యులు ఇద్దరు నమ్మలే పెద్దోళ్ళు. ఏమండి వీళ్ళందరూ ఉండగా యేసుప్రభు వచ్చాడు ఇంట్లోకి, తలుపు వేసుకుండగా లోపలికి వచ్చాడంట. వచ్చేస్తే మీకు శుభము కలిగింది కాక భయపడద్దని చెప్తే మొట్టమొదట వెళ్ళిపోయారు. తర్వాత నేనే అని చెప్తే ధైర్యంగా అయ్యా బాబు ప్రభు అన్నారు. మొత్తం మీద అందరం చూశారు, ముచ్చరించారు, ఆనందంగా మాట్లాడుకున్నారు. అప్పుడు తోమ లేడు. అప్పుడు ఎవరు లేరు, తోమ లేడు. యేసుప్రభు వచ్చారు, మామూలుగా వెళ్ళిపోయారు. తోమ వచ్చిన తర్వాత వచ్చాక అరే వీళ్ళందరూ చెప్తున్నారు. అప్పుడైతే ఒక్క స్త్రీ చెప్పింది వాళ్ళకి నమ్మల. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు తోమకి ఏమని, ప్రభు వచ్చాడరా, మేము అందరం రూమ్లో ఉన్నామరా, చక్కగా ఆయన మాతో మాట్లాడాడరా, దయాలు చూపించాడరా, నిజంగా ప్రభు లేచాడరా అని చెప్తే మనవాడు అంటారా నేను నమ్మని యా ఇంతమంది మేము సాక్షి చెప్తాను కదా నమ్మనంటే ఏంటంటే నా చేతులతో ఆయన గాయములలో వేలు పెడితేనే కానీ నమ్మనంటాడు. ఈ యేసుప్రభుతో తిరిగినోడే, 3.5 సంవత్సరాలు ఉన్నవాడే, అద్భుతాలన్నీ చూసినాడే. అండి కొన్ని సాక్ష్యం లేదా, బోల్డన్ని సాక్ష్యాలు ఉన్నాయి, బోల్డని ఆధారాలు ఉన్నాయి, బోల్డంతా ఆయనతో గడిపిన సమయం ఉంది. అండి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అయినా ఏమంటున్నాడు, నేను నా స్వయంగా చెయ్యి పెట్టి చూస్తే నేను నమ్మన్నాడు. మనం కూడా 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చచ్చిపోతాం. ఏదైనా ఒక సమస్య అయితే, ఏదైనా ప్రాబ్లం వస్తే అండి ప్రభువు నాకు ఈ కార్యం చేసి పెడితే నేను నమ్మను అన్నట్టుగా ఉంటాను. అవునంటారా కదంటారా? నమ్మకం కుదరదు. అంటే ఇది కూడా అవుతుంటారా, ఇది కూడా దేవుడు చేస్తారంటారా? అరణ్యంలో దేవుడు ఆహారం ఇవ్వగలరా? ఇశ్రాయేలుకి అండి ఎర్ర సముద్రం అడ్డంకి వస్తే రాయిలో తీసేసి రోడ్లో తీసేసి పంపించిన దేవుడు ఏమండి వాళ్ళు చూసారా లేదా? వాళ్ళ కళ్ళెదురంగా చూసారు లేదండి? చూసారు లేదా? ఏమన్నా చూసారు లేదండి? వాళ్ళ కళ్ళెదురంగా ఉన్న వాళ్ళే చూశారు. ఎర్ర సముద్రం రాయిలాగా రహదారులాగా అయిపోతాం, సముద్రం మీద రోడ్లాగా అయిపోతే చక్కగా నడిచి వాళ్ళే వచ్చారు. ఏమండి ఇలాంటి అద్భుత కార్యాలు అరణ్యంలో ఎక్కడ ఆహారం దొరకదు. తెల్లారి పడికి మన్నా గురిచేస్తుంది, మా బండ వెంబడించేస్తుంది, నీళ్ళు తాగేస్తున్నారు, మన్నా తినేస్తున్నారు శుభ్రంగానే. ఏంటి అద్భుతంగా పోషిస్తున్నాడు దేవుడు ఏంటి అని ఏదన్నా చిన్న కొంచెం సమస్య వస్తే ఏం చేయాలో మా ప్రభు అన్నీ చెప్తాడు, ఇది కూడా చెప్తాడు అనాలి కదా. అంటలేదు. కొంచెం తేడా వస్తే ఈ అరణ్యంలో మాకు మాంసం దేవుడు వెళ్ళా ప్రతిదీ అనుమానమే, ప్రతిదీ అనుమానము, అపనమ్మకం, ప్రతిదీ కూడా ఏంటి దేవుడిని శోధించడం, సనుక్కోవడం, ఇది వ్యవహారం. అందుకని చిరాకు వచ్చేసింది దేవుడికి. మీరందరూ కూడా వద్దు నా వచ్చినంత ప్రవేశించడం కానీ కోపం వచ్చేసింది. 40 సంవత్సరాలు గట్టిగా 4 రోజుల్లో వెళ్ళవలసిన ఊరు 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పి ఆ జనరేషన్ అందరూ చచ్చిపోయాక తిప్పుతున్నాను. 20 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మలేదు కాబట్టి మీరు అని అందరూ చచ్చిపోయాక తిప్పుతానే ఉండాలి. అలా అక్కడే తిరుగుతూనే ఉన్నారు 40 సంవత్సరాలు. అందరూ చచ్చిపోయినప్పుడు 20 సంవత్సరాల కింద వాళ్ళు ఉంటారు కదా బయలుదేరినప్పుడు, వాళ్ళని వాళ్ళకేం తెలియదు అని ఆ 40 సంవత్సరాలు పుట్టినోళ్ళు, ఆ బయలుదేరినప్పుడు 20 సంవత్సరాల లోపోళ్ళు వాళ్ళందరినీ తీసుకెళ్ళి తన దేశంలో ఎంట్రీ వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. కేవలం దేవుడు కోరుకునేది ఏమిటంటే ఆయనను మనం నమ్మాలి. ఏం చేయాలండి? ఆయనను మనం నమ్మాలి. మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తుంటాడు ప్రభు. ఎప్పటికప్పుడే పొందుకుంటూ ఉంటాం. ఏంటంటే ఆ పొందుకున్నప్పుడే స్తోత్రం అయినా అంటాం, సాక్షి చెప్తాం, చాలా దేవుడు చాలా గొప్పడండి అని అందరికీ చెప్తాం. కొద్ది రోజులు పోయేటో మళ్ళీ కఠినమైపోతుంటుంది, మళ్ళీ మర్చిపోతుంటాం. మళ్ళీ ఏదన్నా కొంచెం కష్టం వచ్చాక అండి ఈ సమస్య దేవుడు చేస్తాడంటారా, మనకే మళ్ళీ ఏమొచ్చేద్దే? అపనమ్మకం వచ్చేద్ది, అనుమానం వచ్చేద్ది. అండి మరి అంతకుముందు కార్యం చేసినట్టుగా నువ్వే నలుగురికి చెప్పావుగా, నా జీవితంలో ఈ కార్యం జరిగిందని సాక్షి చెప్పావుగా, చాలా దేవుని స్తుతించావుగా, ఒకటి చాలా ఉన్నాయిగా ప్రతి ఒక్కరికని బోల్డని కార్యాలు చేశాడుగా దేవుడు. ఏమండి మరి మళ్ళీ ఏదైనా చిన్న సమస్య రాగానే మళ్ళీ పోయి ఏమైపోతావు అని మళ్ళీ నమ్మకం లేకుండా అలా మాట్లాడతారా?
కాబట్టి మనం దేవునిని యెహోవాను నమ్ముకునుడి అన్నాడు. ఎలా నమ్ముకోవాలి? అబ్రహాము గారు నమ్ముకున్నట్టు నమ్ముకోవాలి. అర్థమైతే స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, అపోస్తలుల కార్యాలు 27:11 శతాధిపతి ఒక ఆయన ఉన్నాడు. నా వైపు చూడండి అమ్మా. ఇప్పుడు తీర్చితే ఏమంత టైం అరగంటలో మనకు వాక్యం అయిపోవాలి. మనకు ఒక సిరీస్ లాగా అదే వాక్యం చెప్తున్నాం కాబట్టి మీరు ప్రతి ఎప్పుడు వాక్యం చెప్పినా బాగా అవగాహన అవ్వాలని ఒక థీమ్లోనే చెప్తాను. ఇవాళ రేపటి అక్కడొకటి ఇక్కడ అలా కాకుండా ఒక సంపూర్ణమైన ఉపదేశం అండి. ఆదివారం చెప్పిన, శుక్రవారం చెప్పిన మీరు కంటిన్యూ అవ్వండి, ఫాలో అవ్వండి. మనం ఆత్మీయంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మన దేవుడు ప్రభు ఇచ్చినటువంటి సుధాకర్ బెరాక్ అనే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. అందులో అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అవి మనం చూస్తూ ఉండండి, షేర్ చేయండి, అనేకులకి పరిచయం చేయండి. ఎలాగున్నా మనం ప్రభు సేవలో అనేకులకు మనం ఈ యొక్క సువార్తను వ్యాపింపు చేయడానికి ప్రయాసపడండి. దేవునికి స్తోత్రం కలిగి. అపోస్తలుల కార్యాలు 27:11 శతాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? శతాధిపతి అంటే 100 మంది పోలీస్ ఆఫీసర్లు కదా కలిగారు. ఆ శతాధిపతి ఒక వార్డులో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? వార్డులో ఉన్నాడు. ఆ వార్డులో 100 మంది పోలీసులు అధికారు కదా. ఆయన చేతి కింద కొంతమంది ఖైదీలు ఉన్నారు. ఆ వార్డులో ఈ ఖైదీల్ని కైసరు దగ్గర ప్రవేశపెట్టాలన్నట్టు, లేకపోతే ఆయన కింద అధికారి దగ్గర ప్రవేశపెట్టాలన్నట్టు ఈ వార్డులో తీసుకెళ్తున్నాడు ఈ ఖైదీలందరినీ కూడా. అందులో ఒక ఖైదీ పౌలు గారు. ఇప్పుడు వాడ సగం దూరం వెళ్ళిన తర్వాత వాడ నడిపే నాయకుడు ఉంటాడు కదా, ఆ నాయకుడు అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. మొత్తం వాడంతా కూడా మైకులో సౌండ్ ఏర్పడుతూ ఉంది. తుఫాను తీవ్రంగా ఉంది, పరిస్థితులు ఏమీ బాగులేవు, ఎదర మంచు కొండలాగా కనపడుతుంది, తప్పించుకునే మార్గం ఏం లేదు, వాడ బద్దలైపోద్దని నాకు అనుమానం వస్తుంది, సిగ్నల్స్ వస్తున్నాయి. ఏ రకంగా కూడా మనం బతికి బట్ట కట్టే పరిస్థితులు కనపడతలేదు. మీరు అందరూ కూడా లైఫ్ జాకెట్లన్నీ కూడా ఎక్కడైనా నెత్తుకుని వేసుకోండి. ఒకవేళ వాడ బద్దలైపోతే లైఫ్ జాకెట్ తొడుక్కున్నాడు చచ్చిపోకుండా బతుకుతాడు, ఏదో ఒకటికి వెళ్తాడా అని అనౌన్స్మెంట్ చేసేస్తుంటే ఇప్పుడు ఈ శతాధిపతి ఉన్నాడు కదా, ఈ శతాధిపతి ఖైదీలందరినీ కూడా లైఫ్ జాకెట్లు వేసుకోమని, లేకపోతే ఆయన తెలివితేటలు ఆయన ఉపయోగిస్తున్నాడు. వీళ్ళందరూ ఎలాగ మరి అవతల ప్రవేశపెట్టాలి కదా అధికారి ముందు, ఆయన చేయాల్సిన పనులు ఆయన చేసుకుంటున్నాడు. ఇప్పుడు శతాధిపతి ఆ అనౌన్స్మెంట్ చేసిన వాడ నావికుడి మాట నమ్మాడు. ఎవరి మాట నమ్మాడు? శతాధిపతి ఎవరి మాట నమ్మాడు? వాడ నావికుడి మాట నమ్మాడు. అప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, నాకు అయ్యా దేవుడు దర్శనం చూపించాడు, నిన్ను కైసరు ఎదుట ప్రవేశపెడతాను, వాడిలో ఒక్కరు కూడా చచ్చిపోవడం అని దేవుడు నాకు చెప్పాడు. మనలో ఎవరు గెలిచిపోం, చక్కగా సంతోషంగా రొట్టె తినండి, ఆనందంగా ఉండండి, వాక్యాన్ని చెప్తాను వినండి అని చాలా సంతోషంగా అందరూ బిక్కుమంట ఇంకా అయిపోయింది మన పని, కాసేపులో కూర్చోబడి మునిగిపోతే చచ్చిపోతామని బెంగళూరు తీసుకుంటూ రొట్టె కూడా తింటలేదంట ఉన్నా సరే ఏమండి, ఇంకా అయిపోయింది మన పని అని అలా కూర్చున్నారు అంతే బెంగగా ఇలా మొఖాలు వేలాడేసి. అందరూ అలాగుంటే పౌలు గారు రొట్టె తినేస్తుంటే వాళ్ళు చూసి ఎరబాబు మంచిగా కొద్దిగా ఇలా మునిగిపోదని చెప్తుంటే ఎలా తినేస్తున్నారంటే మనం ఎవరో చచ్చిపోము, అందరం బతికే ఉంటాం, ఏమవుతుందో తినండి అన్నాడు. ఆ మాట శతాధిపతి నమ్మలేదంట. ఆ మాట శతాధిపతి నమ్మలేదు. ఇప్పుడు శతాధిపతికి ఏం కావాలి? టెక్నాలజీ కావాలి. నావికుడి దగ్గర రకరకాల ప్రూఫ్స్ ఉంటాయి, రకరకాల ఆధారాలు ఉంటాయి. ఇన్ని గంటల వేగంతో గాలి వీస్తుంది అని లెక్కలు చెప్తున్నాడు. ఎదర మంచు కొండ ఉందని లెక్కలు చెప్తున్నాడు. మనం ఎంత లోతులో ఉన్నాం ఇక్కడ అన్ని లెక్కలు చెప్తున్నాడు. తప్పించుకునే మార్గం లేదని ఉత్తర దక్షిణలు అన్నీ చెప్తున్నాడు. కాసేపులో కూసేపుల్లో నేను ఎంత ప్రయత్నం చేసినా ఏదో దానికి గుర్తుకుండదు, బద్దలైపోద్దని చెప్తున్నాడు. ఆ మాటలు నమ్ముతారా? ఈ మాటలు నమ్ముతారా? సాధారణంగా మనుషులు ఎవరి మాట నమ్ముతారు? నావికుడి మాట నమ్మారు శతాధిపతి, పౌలు గారి మాట నమ్మలా. ఏమండి, పౌలు గారు చెప్పినట్టే ఎవడు చచ్చిపోయినా అందరూ బతికారు. అప్పుడు ఎవరి మాట నమ్మాడు? ఎవరి మాట నమ్మాలా? నావికుడి మాట నమ్మాలా? ఈ మాట నమ్మాలా? దేవుడు చెప్పిన మాట, దైవ సేవకుడు చెప్పిన మాట నిజమే అని అప్పుడు అర్థమవుతుంది మనోడికి. పౌలు గారు చెప్పాడు, మహానుభావుడు, అమ్మో ఖైదీ అనుకున్నాం కానీ ఖైదీ కాదు, చాలా గొప్ప దేవుని ప్రవక్త అని అప్పుడు మనోడికి రియలైజేషన్ అవుతాడనమాట. అంతా కూడా సాక్ష్యాల ఆధారాలు అన్నాం కాదు, దేవుని మాటను తెలియజెప్పే ఒక ప్రవక్త మన ఖైదీల్లో ఒకడు ఉన్నాడని
అప్పుడు మనోడికి అర్థమవుతుంది, వాల్యూ తెలుస్తుంది కదా అండి. అలాగన ఈ లోకంలో ఇవన్నీ చూస్తారు, ఆధారాలు ఇవన్నీ చూసి కానీ నమ్మరం. కానీ దేవుని విషయంలో, మనుషుల విషయంలో అయితే ఎన్ని రకాల కొర్రీలు మనం పెట్టుకోవచ్చు, ఎంక్వైరీలు చేసుకోవచ్చు. దేవుడి విషయంలో మనం ఏమీ అంత ఆలోచించాల్సిన పని లేదు. ఆయనను ఎలా నమ్ముకోలే, ఎలా నమ్ముకోవాలి? అబ్రహాము నమ్మినట్టు నమ్ముకోవాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 4:18 వాక్యం చెప్పుడు చాలా సూపర్ మాట. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఏం లేనప్పుడు, అసలు నిరీక్షించడానికి ఆధారమే లేదు, ఏమండి, సాక్ష్యం లేదు, ఏమండి, నమ్మడానికి అసలు సోర్స్ లేదు. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడు దేవుణ్ణి. మాట్లాడే దేవుడు ఆయన ఉన్నాడు, మాట్లాడుతున్నాడని ఆ మాట మీద అంత ఆధారపడిపోయాడు, అంత నమ్మకం పెట్టుకున్నాడు, ఆయన అంతగా నమ్మేసాడు. అలాగ నమ్మబట్టి అతడిని నీతిమంతుడు అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలిగినది. కాబట్టి పిల్లరా, మనం దేవునిని నమ్మాలి. ఏం చేయాలి? అతడు యెహోవాను నమ్ముకునుడి అన్నాడు కీర్తనకారుడు. ఎవరిని నమ్ముకోవాలి? కొంతమంది రాజులను నమ్ముకుంటారంట, కొంతమంది అధికారులను నమ్ముకుంటారంట, కొంతమంది నరులను నమ్ముకుంటారంట. నరులను నమ్ముకుంటే కంటే, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకుంటే మేలు అన్నాడు. ఎవరు నమ్ముకుంటే మేలు అంటే, రాజుని నమ్ముకుంటే ఆ రాజు చేయగలిగిన పనులు ఏమైనా చేసి పెడతాడు. అధికారులు నమ్ముకుంటే అధికారులు చేయవలసిన పనులు ఏమన్నా వాళ్ళ చేతిలో ఉంటే చేసి పెడతాడు. నరులను నమ్ముకుంటే నరుడి చేతిలో ఏమంటే చేసి పెడతాడు. అదే నాకు ఇష్టమైతే ఏమండి. వీళ్ళందరూ చెయ్యలేనిది కూడా దేవుడు చేయగల సమర్థుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమి లేదు. కాబట్టి మనం వీళ్ళని నమ్ముకుంటే మంచిదా, ఆయన నమ్ముకుంటే మంచిదా? ఏ పరిస్థితి అయినా, ఏ సందర్భమైనా, ఎంత కఠినమైనా మన ముందు ఆయన ఎంత పెద్ద పర్వతంలా ఉంది, ఈ సమస్య నాకే అనిపించిన ఆయన మీద నమ్మకం పెట్టేసుకోమని చెప్తున్నాడు. అండి, ఎలా నమ్ముకోవాలంట అబ్రాహాముని? దేవుని ఎలా నమ్ముకోవాలంట? దేవుని ఎలా నమ్ముకోవాలంట? అబ్రహాము నమ్ముకున్నట్టు నమ్ముకోవాలి. ఎలా నమ్ముకోవాలి? ఇంకా గుడ్డిగా 100% మా ప్రభు మీద వేసేసాం అని నిర్భయంగా నిశ్చింతగా అండి ప్రభుకి చెప్పేసుకున్నాం, ప్రభుకి అప్పు చెప్పేసామని చింత లేకుండా ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. ఆ నమ్ముకోవడం అంటే ఏంటి? నమ్ముకోవడం అంటే ఏంటి అండి? అంతే, ఆయనకి అప్పు చెప్పేసాం, ప్రభు ఉన్నాడా, అంతే. అలాగుంటే మనం చాలా ఫ్రీడంగా ఉంటాం, చాలా సంతోషంగా ఉంటాం. ఏదన్నా మనసులో చింత ఉందనుకోండి, వాళ్ళు సంతోషంగా ఉంటారా? దిగాలుగా ఉంటారు. మొఖంలో తెలిసిపోతుంటుంది. అమ్మా ఏంటి సిస్టర్ గారు ఉన్నారైతే మన అయ్యగారు చాలా పరిస్థితి బాగోలేదండి అని ఇన్ని చెప్తారు పుట్ట. అంత సమస్యల వలన ఉన్నప్పటికీ అండి, అంత సమస్యల వలన ఉన్నప్పటికీ మన ముఖంలో అండి ఈ చింత అనేది కనపడదు. ఎప్పుడు మా ప్రభు చెప్పేసుకున్నాం, ఆయన మీద పెట్టేశాం, ఆయన మీద నమ్మకం ఉంది అన్న గ్యారంటీ, ఆ నమ్మకం ఉన్నవాడు ఎలా ఉంటాడో? సంతోషంగా ఉంటాడు, ఆయన చూసుకుంటాడు. ఆ ఫీలింగ్ లోపల ఉంటుంది. ఇన్ని బాధల్లో కూడా సంతోషంగా ఉంటాడు. అలాగా ఒక పాస్టర్ గారు చెప్పగా నేను విన్నాను. ఆ పాస్టర్ గారికి ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు అంటే చెప్తే కానీ అందులో తెలవదు. అలాగా ఆ దారంట ఆయన ఇంటి ముందు నుంచి ఒక యమనస్తుడు రోజు డ్యూటీకి వస్తూ ఉంటాడంట. అలాగే వెళ్ళినప్పుడల్లా ఈ ఇంట్లో ఈ పాస్టర్ గారు సంతోషంగా ఒక పాట పాడతాను, ఒక రాగం తెస్తాను, ఏదో సంతోషంగా కనపడతానంటే ఎప్పుడు చూసిన. అలాగే వెళ్ళినప్పుడు డ్యూటీ నుంచి వచ్చినప్పుడు అలా చూస్తే సంతోషంగా ఉంటుందంట మొహం ఎప్పుడు. ఆడికి ఉండబట్టలేక కొన్ని నెలలు అయ్యాక ఆడి లోపలికి వెళ్ళేది మాస్టర్ గారు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు విషయం చేస్తారంట, తగినండి మాస్టర్ గారు అంటారంట, నాన్న అంటారంట. ఆడు ఉండబట్టలు లోపలికి వెళ్ళి మాస్టర్ గారు ఎన్ని రోజులు నుంచి చూస్తున్నాను నేను, ఏ రోజునైనా మిమ్మల్ని చూస్తే మొహం సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, మీకు ఏ సమస్యలు లేవా అన్నాడంట. కూర్చోబెట్టాడంట, లైన్గా చెప్పాడంట. చెప్తే ఈయన చెప్తూ గాడి చెప్తున్నాడు, అయ్యో మీకు సమస్యలు ఉన్నాయి సార్ మీకు అంటే. అవునన్నా
నాకు కానుగా వారానికి 5 రూపాయలు వస్తుంది. 5 రూపాయలతో 2 రోజులు బజ్జీలు, పొద్దున్న ఏం తిన్నాం, మధ్యాహ్నం ఏం తిన్నాం, రాత్రికి 2 రోజులు బజ్జీలు తింటే 2 రోజులకి 5 రూపాయలు అయిపోతాయి. మిగతా 5 రోజులు మంచిలు దాకా ఉంటాను, ఏమి తిన్నాం. అలాగే సేవ చేస్తున్నాను. అలాగే 5 ఆరాధనలు, 5 ఊర్లు సైకిల్ దొక్కుతున్నాను రోజుకి. ఆదివారం వస్తే 100 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ వచ్చి మళ్ళీ ఖాళీ గడుపుతుంటున్నాను అని అన్నీ చెప్తుంటే అయ్యి ఇన్ని కష్టాల్లో మనం ఎలా సంతోషంగా ఎలాగ ఉన్నారండి అని ఆశ్చర్యపడి ఉంటాడు. ఆడు మార్పు చెందడానికి, మారు మనసు పొందడానికి ఏకైక కారణం ఎన్ని కష్టాల్లో కూడా ఎంత సంతోషంగా ఉన్నాడంటే ఆ దేవుని నేను నమ్ముకోలేనాడు మారిపోయాడంట. ఆయన సంతోషంగా ఉంటుందే ఒక్కటే పాయింట్, వీడు మారిపోతాయి. నాన్న ఎన్ని సమస్యలు ఉన్నా నా దేవుడు నాకు ఉన్నాడు. ఈ రోజులు కలకాలం ఉండవు. ఒకనొక రోజు నన్ను పైకి లేపుతాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నాన్న అన్యాయం చేసుకుంటాడు. ఈ కష్టాలన్నీ కలకాలం ఉండవు అని ఆఖరిలో ముగదాయింపించి సంతోషంగా చెప్తుంటే ఇన్ని కష్టాల్లో కూడా ప్రభుని స్తుతించడం, ఆరాధించడం నేర్చుకోవాలని అని చెప్తుంటే ఆడికి చేద్దామంట. ఇలా కూడా ఉండొచ్చా, దేవుని నమ్ముకుంటే ఎంత సంతోషంగా ఉంటుందా అని మార్మడుచుకుంటానంట ఒకడు అండి. కాబట్టి పిల్లరా, మనం ఆయనను అబ్రహాము నమ్ముకున్నట్టు నమ్ముకుంటే మన ఆత్మీయ జీవిత యాత్రలో ఎన్ని సంవత్సరాలు పోతామో, ఎన్ని సంవత్సరాలు ఎన్ని తలకాయ పూటలతో, ఎన్ని ఆటుపోట్లతో, ఎన్ని సమస్యలు వస్తాయో ఇప్పుడు కూడా ఆయన పైన అబ్రహాములాగా నమ్మకం పెట్టుకోవాలి. అప్పుడు సంతోషంగా ముందుకు వెళ్ళిపోతాం అని ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. నా టైం అయిపోయింది అండి. శుక్రవారం కాబట్టి ఎక్కువ ఉపదేశం చెప్పలేము. ఇంకొక మాట అంటాను అండి, ఇంకొక మాట మళ్ళీ ఆదివారం మిగిలిన మాటలన్నీ కూలంకషంగా చర్చ చేపడదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 11. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. ఆస అనే ఒక రాజుగారు ఉన్నాడు. ఎవరండి? ఆస అనే ఒక రాజుగారు ఉన్నాడు. ఆయన మీదకి చదువు తొందరగా చదువు. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, అంతే, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. చాలు ఏమంటాడు ఆశ? ఈ ఆశ దగ్గర ఉన్న బ్యాచ్ అయితే ఈయన సైన్యం బహు తక్కువ. ఏమండి, అవతల ఆయనే వాడాడు పదం, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా అని వాడాడు పదం కదండి. అంటే ఈయన సైన్యం అనుకుందాం, ఒక 1000 మంది ఉన్నారు అనుకుందాం అండి ఉదాహరణకి. విస్తారమైన సైన్యం అంటే ఈయన దగ్గర 1000 మంది ఉంటే అవతల 1,00,000 మంది ఉన్నారు అనుకోండి. అప్పుడు దానిని ఏమంటారు? విస్తారమైన సైన్యం అంటారు. అంటే ఈయన 1000 మందికి అవతల కూడా 1000 మంది ఉంటే ఈక్వల్గా ఉంటుంది వ్యవహారం, యుద్ధం బ్యాలెన్స్గా సమోజ్యంగా ఉంటుంది. ఇక్కడేమో 1000 మంది ఉంటే అక్కడేమో 1,00,000 మంది ఉంటే ఎలా ఉంటుంది? విస్తారమైన సైన్యము చేతిలో ఖచ్చితంగా ఓడిపోతాం, అనుమానం లేదు. కానీ విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా నేను ఈ పక్క రాజుని నమ్ముకోవట్లా. కానీ ఇప్పుడు రాజులు ఉన్న టైంలో ఎలాగంటే, ఈ రోజు మీద ఇంకో రోజు యుద్ధానికి వచ్చి అనుకోండి, ఈ రోజు పక్క రాజు కొబ్బరెడతాడు, ఆ రోజు మాట అనకపోతే ఈ పక్క నుండి కొబ్బరెడతాడు, ఇలా తెరకాడు కొబ్బరెడతాడు, ఎవడోడు కొబ్బరెడతాడు, దూరంగా ఇంకోటి ఎవడో ఆడు కొబ్బరెడతాడు, ఎవడో కూడా ఒప్పుకున్నాక ఆడు వీడు కలిసి అటు మీదకి వెళ్తాడు. అండ్ వాడు కొట్టేసి ఒకటి ఇద్దరు ఫ్రెండ్స్గా చక్కగా ఆ వచ్చిన ఆదాయాన్ని పంచుకుంటారు అన్నట్టు, క్లోజ్గా ఉంటారు అన్నమాట. అలా ఆడి కాకపోతే తీయని వెళ్తారు. అలాగ ఉంటుంది వ్యవహారం. అలాగ ఒకరినొకరు నమ్ముకుంటూ ఉంటారు. అయితే ఈయన ఏమంటాడంటే, ఈ పక్క రాజుని నమ్ముకోను, ఆ పక్క రాజుని నమ్ముకోను, ఎవరిని నమ్ముకోను, నిన్నే నమ్ముకుని ఉన్నాను. అండి, నీకన్నా ఎవరిని నమ్ముకున్నా వాళ్ళు సహాయం చేస్తారో చెప్పలేము. తీరా దగ్గరికి వచ్చి అక్కడ మోసం చేస్తారు, ఎన్నికోటి పడుతారో, రకరకాల సమస్యలు ఉంటాయి.
నేను నమ్ముకుంటే ఆ తలకాయ పోట్లు ఏం లేవు, ఆ సమస్యలు ఏం లేవు. విస్తారమైన సైన్యం ముందు ఉంది, పక్కా ఓడిపోతామన్న సమాచారం నాకు ఉంది. కానీ నిన్నే నమ్ముకున్నాను, నువ్వు ఏదో చేయబాబు అని ఆయన మీద నమ్మకం పెట్టుకుని ప్రార్థనలో ఉండిపోయాడు. ఉండిపోతే చూసిన ప్రభు, నాన్న నన్నే నమ్ముకున్నావు, మరి నేను రంగంలో దిగకపోతే మరి నీ నమ్మకాన్ని చూసాక కూడా రంగంలో దిగకపోతే అలాగే నేను చూసుకుంటాను నేను బాబుగా అన్నాడు. అవతల విస్తార సైన్యం తుప్పుతుప్పులో పడిపోయారు. కానీ వీళ్ళ చేతిలో విజయం వచ్చేసింది. అలాగే ఎలాగొచ్చేసింది? ఆయనే నమ్ముకున్నారు. కాబట్టి మనం నమ్ముకుంటే దేవుణ్ణి అబ్రహాములాగా నమ్ముకోవాలి. మనం నమ్ముకుంటే దేవుణ్ణి మన శత్రువుల విషయంలో, అండి మనకంటే బలమైన శత్రువులు మన మీద పడినప్పుడు, యుద్ధం భీకరంగా జరుగుతుంది అనిపించినప్పుడు, అండి మనమేమో పేదవాళ్ళం అన్నట్టు, వాళ్ళేమో కోటీశ్వరులు అన్నట్టు, వాళ్ళ మన మీద కలబడిపోతున్నారు అన్నట్టు, అలాంటి సందర్భాలు వచ్చినా మనం ఎవరిని నమ్ముకోగలుగుతాం? ఎవరిని నమ్ముకోగలుగుతాం? ఎవరిని నమ్ముకుంటే మనకి అంత నమ్మకంగా చేసి పెడతారు పని. అండ్ నాకు తెలిసిన చాలామంది పెద్దోళ్ళు వాళ్ళ పిల్లల విషయంలో కోర్టు సమస్యలు వస్తుంటాయి. వచ్చినప్పుడు ఆ సమస్యల్లో ఒక నమ్మకమైన వ్యక్తి అని ఆయన అప్పచెప్తారు ఆ సమస్యను. ఆయన ఏం చేస్తారు, అప్పులతో ఏకమైపోయి వాళ్ళేదో ఈయనేదో మబ్బి పెడతారు. వాళ్ళు ఎంతకు చెప్తున్నారు, మేము అంతకన్నా డబ్బులు త్రిపులు 4 లిట్లు ఇస్తామని మబ్బి పెడతారు. ఆయన వాళ్ళతో ఏకమైపోతారు. సంవత్సరాలు గడిచిపోతే వీళ్ళకి న్యాయం జరుగుతాం. వీళ్ళు ఇంకా 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 జరుగుతుంది అనుకుంటారు. ఆయనతో మాట్లాడుతుంటారు, అమ్మ మళ్ళీ చూద్దాం అంటాడు. అలాగే అయిపోతాం టైము. కొన్ని సంవత్సరాలు అయిపోయి ఎవడో దొరకని తెలుస్తుంది ఇలాగ అయిపోయిందని. అమ్మా అప్పుడు మళ్ళీ ఇంకో నమ్మకస్తుని చూసుకుని ఆయన చేతిలో పెడతారు. ఎవరిని నమ్ముతారు సార్? ఎవరిని నమ్మితే అది కరెక్ట్గా పని అవుతుంది అండి? ఎవరిని నమ్మలేం. అదే మొట్టమొదటే నిన్నే నమ్ముకున్నాను ప్రభు, నా శత్రువుల విషయంలో నువ్వే ఎదురు చేయబోవని ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే ఆయన ఎదురు చేసి పెడతారు. దేవునికి స్తోత్రం కలిగి. ఎన్నో సందర్భాలు ఉన్నాయండి. ఇక ఈ ఊపులోంచి లేవలేము. ఈ యొక్క లోయలో పడిపోయాం. ఇంక లోయలోకి మనల్ని పైకి ఎవరో తీసుకొచ్చే వాళ్ళు లేరు. ఇందులో మగ్గిపోవాల్సిందే, బెంగళూరుకు చచ్చిపోవాల్సిందే. ఈ సమస్య విడుదల కాదు అనుకున్న సందర్భాల్లో విడుదలనిచ్చి ఆ శత్రువులందరూ సిగ్గుపడేటట్టుగా అద్భుత కార్యాలు చేసిన దేవుళ్ళు సాక్ష్యాలు కూడా ఉన్నాయి భూమి మీద. తప్పులు ఉన్నాయి. ఆయన నమ్ముకుంటే అండి, ఆయన నమ్ముకుంటే ఏదైనా చేసి పెడతాడు. అప్పు తీర్చడమా, లోయలో పడిపోతే పైకి లాక్కు రావడమా, తిరగబడిపోయిన పరిస్థితిని మరలా అద్భుతంగా ఆశీర్వాదంలో నడిపించడమా, ఏదైనా చేసి పెడతాడు ఆయన నమ్ముకుంటే అండి. కాబట్టి మనం ఎలా నమ్ముకోవాలి ప్రభుని? అబ్రహాము నమ్ముకున్నట్టు నమ్ముకోవాలి. ఎలా నమ్ముకోవాలి ప్రభుని? ఆశ నమ్ముకున్నట్టు నమ్ముకోవాలి అండి. ఇంకా మిగిలిన ఆదివారం మనం నేర్చుకుందాం. ప్రభు అలాగున్న ఆయన పైన నమ్మిక ఉంచినట్లుగా మనల్ని సిద్ధపరిచి నడిపించిన